అమరావతిలో కట్టుకునే బిల్డింగులు నేను 1,00,000 సార్లు చెప్పా. ప్రైవేట్ వాళ్ళ ఫ్లాట్లు ప్రైవేట్ వాళ్ళకిస్తే అది కూడా రిస్ట్రిక్షన్స్ తీసేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ. ఉట్టి గవర్నమెంట్ బిల్డింగులతో అయితే డెవలప్మెంట్ జరగదన్నది. ఇప్పటికి ఈనాడుకి బుద్ధొచ్చింది. ఒక వార్త రాసింది. దాంతోపాటు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళలో అత్యధికులు సన్న చిన్నకారు రైతులే. భూ సమీకరణ పథకంలో భూములు ఇచ్చిన వాళ్ళకి సిఆర్డీఏ కేటాయించిన మెజార్టీ స్థలాల విస్తీర్ణం 120 చదరపు గజాల నుంచి 4,800 చదరపు గజాల వరకే ఉంది. వాళ్ళ స్థలాల్లో భారీ ప్రాజెక్టులు రావాలంటే నిర్మాణ రంగ సంస్థలు 2-3 రైతుల నుంచి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టాలి. ఎఫ్ఎస్ఐ నిబంధనలకు ప్రోత్సాహకరంగా ఉంటే ఆ సంస్థలు ముందుకు వస్తాయి. రాజధాని వెలుపల 630 చదరపు గజాల స్థలంలో సెట్ బ్యాక్కి స్థలం విడిచిపెట్టి గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులో 18,000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో భవనాన్ని నిర్మించేందుకు అనుమతిస్తున్నాడు. అదే రాజధానిలో 630 చదరపు గజాల స్థలంలో 13,000 చదరపు అడుగులకే నిర్మించగలరు. ఇక్కడికి 5,000 చదరపు అడుగులు వ్యత్యాసం ఉంటుంది. రాజధానిలో ఉన్నటువంటి ఎల్పిఎస్ లేఅవుట్లో ఇంకా భవన నిర్మాణాలు మొదలవలేదు. అమరావతిలోని ప్రస్తుత గ్రామాల పరిధిలోని కొన్ని అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఎల్పిఎస్ లేఅవుట్లో భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టిన ఎఫ్ఎస్ఐ నిబంధనలతో బయటి ప్రాంతాలతో పోలిస్తే తక్కువ బిల్డప్ ఏరియా రావడం వల్ల ఎస్ఎఫ్టీ ధర ఎక్కువ ఉంటుందని రైతులు చెప్తున్నారు. గొల్లపూడి, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచెనపల్లి, వడ్డేశ్వరం వంటి ప్రాంతాల్లో రాజధానిలో కంటే తక్కువ ధరకు ప్లాట్లు లభిస్తే కొనుగోలుదారులు అటువైపు మొగ్గు చూపుతారని, ఎఫ్ఎస్ఐ పెంచితే ఆ ప్రాంతాలతో పోటీ పడగలమని వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో రాజధానిలోనే ఎఫ్ఎస్ఐ నిబంధనలు అమల్లో ఉన్నాయి. రైతుల డిమాండ్ మేరకు 2016లో దాన్ని కొంతమేర పెంచారు. మరింత పెంచాలని అన్నదాతలు కోరుతున్నారన్నట్టుది రాసుకొచ్చింది.